మిర్చి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. మీ జాతకంలో అనుకూలించే గ్రహాలు ఏవి అని తెలుసుకోవడం ఎలా అయితే ప్రతి ఒక్కరికి ఇది చాలా బేసిక్ అండి. ప్రతి ఒక్కరికి జన్మజాతక చక్రం లగ్న పంచమ భాగ్యాధిపతులు అనుకూలించే గ్రహాలు. లగ్నాధిపతి ఒకవేళ లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ సప్తమాధిపతి కానీ స్వరాశి ఉచ్చరాశుల్లో ఉంటే ఆ జాతకం 100% మంచి జాతకం. ఇంకా లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచ పొందితే అప్పుడు ఆ రాశ్యాధిపతితో చూడబడుతూ ఉండాలి. అంటే మేషలగ్నం చంద్రుడు కర్కాటకంలో నీచ పొందుతాడు. మేషలగ్నం కుజగ్రహం కర్కాటకంలో నీచ పొందుతారు. అప్పుడు కుజుడు ఉన్న రాశ్యాధిపతి ఎవరు? చంద్రగ్రహం. చంద్రుని దృష్టి కుజుని మీద ఉండాలంటే సమసప్తకాల్లో ఉండాలి. అంటే మకర రాశిలో చంద్రుడు ఉంటే డైరెక్ట్గా కుజుడిని చూస్తారు. ఇట్లాగా ఇప్పుడు ఒకవేళ అలా లేదు అన్నప్పుడు మేషలగ్నం లగ్నాధిపతి కుజుడు కదండి, రవి చూడాలి. లగ్నకారకుడు చూస్తే ఆటోమేటిక్గా లగ్న బలం వస్తుంది. రవి చూడాలంటే ఈయన కూడా మకర రాశిలోనే ఉంటేనే, ఒకవేళ కుజుడు నీచ పొందితే అత్యంత బలం కలిగిన జాతకం అవుతుంది. మరి అట్లాగే ప్రతి లగ్న పంచమ భాగ్యాధిపతులకి తీసుకోండి. తర్వాత చతుర్థ సప్తమ దశమాధిపతులు కేంద్రాధిపతులు. అందులో దశమాధిపతి అన్నిటికన్నా యోగ్యుడు. దశమ కేంద్రం చాలా బలమైనది. అప్పుడు కేంద్రాధిపతుల బలం చూసుకోండి. ఈ కేంద్రాధిపతులు కూడా ఒకవేళ నీచ పొందారా, శత్రుగ్రహాలతో ఉన్నారా, ఏమైనా ప్రాబ్లమ్సా? ఎందుకంటే కేంద్రాలు అంటే పిల్లర్స్, జాతక చక్రానికి మూల స్తంభాలు. స్తంభాలు అనేది కరెక్ట్గా ఉంటేనే కదండి ఒక ఇల్లైనా ఆలయమైనా ఏదైనా నిలబడేది. అందుకని జాతక చక్రానికి స్తంభాలు ఎవరు? 1, 4, 7, 10. 1, 4, 7, 10 అంటే 1, 7, 4, 10 ఇది స్తంభాలంటే. అందుచేత వీళ్ళు కానీ గట్టిగా లేకపోతే జాతకము కొంచెం వీక్గా ఉన్నట్టే. యోగాన్ని ఇచ్చేది ఎవరు? లగ్న పంచమ భాగ్యాధిపతులు. లక్ష్మీ యోగమైనా ఏదైనా యోగాన్ని ఇచ్చేది. ధనం, అదేంటండి ధనం అంటే ధనాధిపతి కదా. ధనాధిపతి లాభాధిపతి ధనాన్నే ఇస్తారు. లాభాధిపతి ధనాధిపతి. కానీ ఇవ్వాలంటే ఎవరు బాగుండాలి? లగ్నం బాగుండాలి. అంటే మన ఆలోచన, మన నడవడిక, మన పనితీరు ఇవన్నీ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. పంచమం జ్ఞానం ఉండి జ్ఞానంతో కలిగిన పనులు చేయాలి. భాగ్యం అంటే అదృష్టం ఉండాలి ప్రతి మనిషికి. చూడండి, ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు అందులోంచి ఆ వ్యక్తికి ఒక మంచి కూడా ఉంటుంది. వీడు అదృష్టవంతుడు, అందుకే బయటపడ్డాడు ఆ సమస్య నుంచి అని చెప్తారంట. అదృష్టం 9. అప్పుడు ప్రతి ఒక్కరికి భాగ్యాధిపతి చాలా ప్రత్యేకమైన వారండి. మీ భాగ్యాధిపతి గ్రహం గురుగ్రహం చూస్తే 100% అదృష్ట జాతకులు. ఎవరిని? మీ భాగ్యాధిపతిని. జాతకం మొత్తం సేఫ్లో ఉన్నట్టే.
ఒక్క భాగ్యాధిపతిని గురుగ్రహం చూస్తూ ఉంటాయి. 100% జాతకం సేఫ్లో ఉన్నట్టే. ఎవరికైనా భాగ్యాధిపతి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన అదృష్టాన్ని మనకి అది తెలియదు మనకి అది వస్తుందని. అది మంచి చెడు కాదు. అదృష్టం ఉంటేనే అన్నీ మనకు అందుతాయి. కాబట్టి అదృష్టం అనేది చాలా ముఖ్యం. భాగ్యాధిపతి మీ జన్మ జాతక చక్రంలో ఏదో ఒక గ్రహం మంచి చేసే గ్రహం ఉంటుందండి. ఆ గ్రహ దేవతని ఆరాధించండి. ఇంకా శని భగవానుడుకి 8, 12 కాబట్టి ఆయన స్వనక్షత్రాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు. శని భగవానుడికి 8, 12 ఆధిపత్యాలు వచ్చినప్పుడు, లేదా లగ్నాధిపతికి అష్టమాధిపతి వ్యయాధిపతి కలిసి పరస్పర దృష్టి కలిగి 5, 9, 3, 11లో ఉంటే శని భగవానుడి అనుగ్రహం 100% మీ మీద ఉన్నట్టే. మరి శని భగవానుడి గురించి ఎందుకు చెప్తున్నారండి? శని భగవానుడు అంటేనే మనకి మనశ్శాంతితో జీవితం గడిపేది మొత్తం శని భగవానుడి చేతిలోనే ఉంటుందంటే ఎందుకు అంటే కర్మఫలదాత. మనం ఏ కర్మ అయితే చేస్తామో అది చెడు కర్మ అయితే చెడు, మంచి కర్మ అయితే మంచి 100% రివర్స్లో వస్తుందండి. అది ఎలా అన్నది మనకు తెలియదు. ఎలా ఇస్తారు ఆయన మనకి తెలియదు, ఎలా అందిస్తారో. అందుకనే శని భగవానుడి చేతిలో మన జీవితం మొత్తం ఉంటుందండి. అదృష్టం ఎంతైతే మంచిగా కలిగి ఉంటామో గురుగ్రహం ద్వారా మనం చేసే కర్మల ద్వారా పాపపుణ్యాలు శని భగవానుడి చేతిలోనే ఉంటాయి. జన్మజాతక చక్రంలో 8, 12 భావాల మీద శని భగవానుడికి పరిపూర్ణంగా ఆయన హ్యాండ్లో ఉంటాయి అష్టమ వ్యయ స్థానాలు. అందుకని శని భగవానుడి అనుగ్రహం కూడా పొందడం చాలా ముఖ్యం. జన్మజాతక చక్రంలో శని భగవానుడు ఎట్లా ఉన్నారు అనేది, అట్లాగే అష్టమ వ్యయాధిపతులు ఏ స్థితిలో ఉన్నారనేది చూసుకోవడం. ఇంకా 3, 6, 8, 12 అధిపతులు 3, 6, 8 అధిపతులు 3, 6కి కుజుడు కారకుడు, 8, 12కి శని భగవానుడు కారకుడు. అప్పుడు 3, 6 స్థానాలని కుజుడు చూసినా, శని భగవానుడు అష్టమ వ్యయాలని చూసినా మంచి ఫలితాలే. ఇప్పుడు ఏదైనా గ్రహం తన సొంత రాశిని చూస్తూ అందులో గ్రహాలు ఉంటే అవి మీకు మంచి యోగాన్ని ఇస్తాయి. అట్లాగే ఏదైనా గ్రహం ఇప్పుడు చెప్పినట్టు అనుకూలించే గ్రహాలు ఏదైనా గ్రహం నీచ పొందితే ఆ రాస్యాధిపతితో చూడబడుతున్న ఆ నీచత్వం అన్నది పోయి ఆ గ్రహం బలం పెరుగుతుంది. అలాగా అనుకూలించే గ్రహాలు కూడా మనకుంటాయి. ఒకవేళ చెడు ఉంది, ఎట్లాగా అది ఆ గ్రహాన్ని మనం ద్వారా పొందగలిగే శుభాలు పొందుతామనేది మీ జాతక చక్రంలో ఇక్కడ చెప్పిన విధంగా ఉంటే 100% యోగవంతమైన జాతకం. అందుకే మనకి లగ్న పంచమ భాగ్యాధిపతులు మనకి శుభులు కదండి. వాళ్ళు ఎప్పుడూ అనుకూలిస్తూ ఉంటారా? అనుకూలించాలంటే వాళ్ళు కూడా మంచి రాశుల్లో ఉండాలి. మిత్రరాశులు కానీ, స్వరాశులు కానీ ఉచ్చ రాశుల్లో ఉంటే అనుకూలం ఉంటుంది. లేదు, ఒక్క భాగ్యస్థానాన్ని ఇందాక చెప్పినట్టు గురుగ్రహం చూస్తూ ఉంటే జాతకం మొత్తం సేఫ్లో ఉన్నట్టే. లేదండి మాకు భాగ్యాధిపతిని చూస్తూ ఉన్నారు, భాగ్యస్థానాన్ని చూడట్లేదు, అప్పుడు సేఫ్లో ఉన్నట్టే. గురుగ్రహం మీ జన్మలగ్నానికి పాపి అయినా సరే గురుగ్రహ దృష్టి అన్నది చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. నైసర్గిక గురుగ్రహం, గురుడు అతి శుభత్వం గల గ్రహం. ఆయన దృష్టి ఉంటే 100% మంచిది. అట్లాగే ఇవన్నీ అయిపోయాయి. మనకి నెక్స్ట్ మన నక్షత్రాధిపతి. మనం ఏ జన్మ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రాధిపతి ఎవరు,
అంటే అశ్విని మఖామూలలో పుడితే కేతు గ్రహం. కేతు గ్రహం జన్మజాతక చక్రంలో జలరాశుల్లో ఉన్న అగ్నితత్వపు రాశుల్లో ఉన్న మీ జన్మ నక్షత్రం అశ్విని మఖామూల అయితే నక్షత్ర బలం 100% ఉంది. ఇంకా శుక్ర నక్షత్రం, శుక్రుడు ఏ రాశుల్లో ఉంటే, శుక్రుడు భూతత్వం వాయుతత్వం ఆయన రాశులు. భూతత్వం ఏంటి? వృషభం, వాయుతత్వం తుల. శుక్రగ్రహం బలం మరి జలతత్వంలో ఉచ్చ కదండి. జలతత్వంలో ఉచ్చు పొందుతారు కదా. శుక్రుడు జలతత్వంలో ఉన్న బలం కలిగి ఉంటారు. అత్యంత బలం మీనరాశి మాత్రమే. శుక్రబలం అత్యధికంగా ఇంకా బలంగా ఉందా లేదా అనేది మీ శని భగవాను నుంచి తెలుస్తుంది కూడా. ఎందుకంటే 12వ భావానికి కారకుడు శని భగవానుడు. శని కర్మఫలదాత అన్నాము. పూర్వజన్మ ఈ జన్మ చేసిన కర్మఫలాలు అందిస్తూ ఉంటారు. శుక్రగ్రహం ఎందుకండి ప్రత్యేకం అంటే, ఈ భూమి మీద అనుభవించే సర్వ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, అట్లాగే దాంపత్య జీవితం, ఇవి శుక్రగ్రహాన్ని అనుసరించి మనం ఎవరితోనైనా, అక్క చెల్లెలతోనైనా, అమ్మా నాన్నతోనైనా, ఇంక ఎవరితోనైనా ప్రేమానురాగాలు పొందాలంటే శుక్రగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. ఎందుకంటే కాలపురుష కుండలి చక్రానికి, 2వ భావానికి, కుటుంబ భావానికి, సప్తమం అంటే వివాహ స్థానానికి ఆధిపత్యం వహించారు. 12 అంటే 12 మీనరాశిలో ఉచ్చు పొందుతారు. మొన్నటి వీడియోలో ఒకసారి చెప్పుకున్నాను. 12వ భావం నుంచే మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నామనేది మన జీవితానికి తెలుస్తుంది. శుక్రగ్రహం అనుకూలం ఉండాలంటే భూతత్వం వాయుతత్వంలో ఉండి జలతత్వంలో ఉంటుంది. ఇంకా అట్లాగా ప్రతి గ్రహం అండి, గురుగ్రహం అగ్నితత్వం, జలతత్వంలోనే గురుగ్రహం ఉచ్చ పొందుతారు. శుక్రగ్రహం కూడా జలతత్వ రాశిలోనే ఉచ్చ పొందుతారు. గురుగ్రహం కూడా జలతత్వ రాశిలోనే ఉచ్చ పొందుతారు. అప్పుడు గురుగ్రహం అగ్నితత్వ రాశుల్లో ఉన్న, జలరాశుల్లో ఉన్న మంచి ఫలితాలు ఉన్నట్టే. శని భగవానుడు భూతత్వం, వాయుతత్వం అంటే వృషభం, మిథునం, కన్య, తుల. ఈ తులలోనే శని భగవానుడు ఉచ్చ పొందుతారు. ఈ రాశుల్లో ఉంటే శని భగవానుడు బలం కలిగి ఉన్నట్లే. ఇంకా చంద్రుడు జలతత్వం ఉచ్చ పొందేది భూతత్వం, భూమికి జలానికి పడుతుంది. ఎక్కడ? వృషభంలో. చంద్రుడు భూతత్వంలో కూడా మంచి ఫలితాలు ఇస్తారు. రవి గ్రహం అగ్నితత్వంలోనే ఈయన ఉచ్చ పొందుతారు. ఎక్కడ? మేషరాశిలో.
కాలపురుష కుండల చక్రానికి మొదటి రాశి, ఆయన కారక ప్లేస్ కూడా అదే, అందులో ఉచ్చ పొందుతారు. అత్యంత బలం అగ్నితత్వాల్లో ఉంటుంది రవికి 100%. అంటే ధనస్సు, సింహం, మేషం. నెక్స్ట్ వాయుతత్వం ఉంది మిథున రాశి, కానీ అదే వాయుతత్వంలో నీచ పొందుతారు. అంత బలమైతే ఉండదు. వాయుతత్వం నీచ పొందుతారు కాబట్టి అంత బలం ఉండదు. ఇంకా కుజగ్రహం ఆయన అగ్నితత్వానికి, జలతత్వానికి ఆధిపత్యం వహించారు. కానీ అష్టమ స్థానానికి కారకుడు శని భగవానుడు మళ్ళీ జలతత్వంలో నీచ పొందుతారు. జలతత్వం రాశి వృశ్చిక రాశి. ఇందులో ఆయన స్వక్షేత్రం అయినప్పటికీ శని భగవానుడు. అంటే కుజగ్రహం మంచి అందించాలి మన జాతక చక్రంలో అంటే శని భగవానుడి చేతిలోనే ఇది కూడా ఉంటుంది. ఇట్లాగా మనం ఏ గ్రహాలు అనుకూలిస్తాయంటే ఇంత ప్రిడిక్షన్స్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి చతుర్థ, సప్తమ, దశమాధిపతులు అంటే చతుర్థాధిపతి చంద్రుడు. చతుర్థ స్థానం బాగుండాలంటే చంద్రగ్రహం బాగుండాలండి జాతకంలో. సప్తమం బావాలంటే శుక్రుడు బాగోవాలి. దశమం బావాలంటే బుధగ్రహం బాగుండాలి. వీరి ముగ్గురు చేతిలో ఇవి ఉంటాయి. అందుచేత ఏదైనా గ్రహాలు ఒకవేళ నీచ పొంది ఉంటే ఆయా కారక గ్రహాలతో అవి కలిసి ఉంటే 100% మంచి ఫలితాలు ఉంటాయి. మీ జాతకంలో అనుకూలించే గ్రహాలు ఏంటంటే ఇంత ప్రిడిక్షన్స్ చేసి చూసుకోవాలి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.